కాంగ్రెస్ హయాంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకూడదని కేటీఆర్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. చిత్తశుద్ధితో నిరుద్యోగులకు మంచి జరిగేలా గ్రూప్ 1 పరీక్ష నిర్వహిస్తే దానిపై ఆరోపణలు చేయడమేంటని చామల ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు ఓటు వేయనందుకు ప్రజలు బాధపడాలనే విధంగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. లేని సమస్యను ఉన్నట్టుగా సృష్టిస్తున్న కేటీఆర్ కు ప్రజలే బుద్ధి చెప్పాలని ఎంపీ చామల పిలుపునిచ్చారు. కేటీఆర్ గారు మీరు నిన్న మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలలో 563 అభ్యర్థుల దగ్గర 3 కోట్ల రూపాయలు తీసుకొని ప్రభుత్వం వాళ్ళని పాస్ చేసిందని అంటారు. మీ హయాంలో మీరు ఎట్లా ఉద్యోగాలు ఇల్లే, మీ హయాంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 డిఎస్సి పెట్టే పరిస్థితి లేకుండే. నిపుణులు న్యాయ నిపుణులతో సలహాలు తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు కూడా అడ్డంకులు వేయొద్దన్న మంచి సదుద్దేశంతో అలా గ్రూప్ 1 పరీక్షలు కండక్ట్ చేశారు. 563 విద్యార్థులు అంటే మీరు టోటల్ గా ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు 3 కోట్లు కట్టే స్తోమత ఉన్నట్టుగా మీరు చెప్తారు. మీ హయాంలో ఎవరికి ఉద్యోగాలు రాలేదు. మీకు ఓటేయని ప్రజలు ఎవడు బాగుపడొద్దు. మీకు ఓటేయని ప్రజలకు బుద్ధి చెప్పాలి. మీకు ఓటేయని ప్రజలను ఉద్యోగాలు రావద్దు, సన్నబియ్యం తినొద్దు, ఇల్లులు రావద్దు, ఏం కావద్దు, పశ్చాత్తాపడాలి బీఆర్ఎస్ ఓటేయనందుకు అన్న ఉద్దేశం మీలో కనపడుతుంది తప్ప తెలంగాణ తత్వం పోయింది. మీ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసినప్పుడే నీకు తెలంగాణ తత్వం లేదు. నువ్వు ఆర్థికంగా దోసుకుందామన్న ఆలోచనతో నువ్వు రాజకీయం చేసినావు తప్ప ప్రజల మీద నీకు ప్రేమ లేదు. ఏ పిల్లగానికి ఉద్యోగం రావద్దు, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిందాకా అని ఒక దౌర్భాగ్యపు ఆలోచన కేటీఆర్ లో కనపడుతుంది. అంత ఉత్కృష్టపు ఆలోచన వచ్చినటువంటి కేటీఆర్ చెప్పుతోడు కొట్టాలి మీరందరూ తెలియజేస్తున్నారు.